90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి నందు తాండా అనేసి మనకు తెలుసు. తాండా వాళ్ళ యొక్క నిత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ అటువంటి తాండా మదనపల్లికి సమీపంలో ఉన్నటువంటి మదనపల్లి చంబకూరు రోడ్లో ఉన్నటువంటి కోటంవారిపల్లి గ్రామం పక్కన ఉన్నటువంటి 2 తాండాలు అయితే ఉన్నాయి. వారి యొక్క కుటుంబాలు దాదాపు 70 కుటుంబాలు ఉన్నాయి. గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా వారికి ఒక పెద్ద సమస్య అయితే వాళ్ళని యొక్క పట్టి పీడిస్తుంది. ప్రభుత్వాలు మారినా కూడా వారి యొక్క నిత్య జీవితంలో మాత్రం వాళ్ళకున్న సమస్యలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మారలేదని చెప్పాలి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్య ఒకటే, దారి సమస్య. ఒక దారి సమస్యకైతే చాలా పెద్ద ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క 70 కుటుంబాలకి దారి మాత్రం లేనే లేదు. ఉన్నా కానీ వేరే యొక్క పంట పొలాలలో మీదుగా వస్తున్నారు. వారికి ఏదన్నా వృద్ధులైతేనేమి, గర్భవతులైతేనేమి, ఇలాంటి చిన్నపిల్లలకి ఎవరికైనా కానీ బాగలేకుంటే కూడా 108 వాహనం ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. దాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆ సమస్యను పరిష్కరిద్దామనుకున్నా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారన్న జోక్యం చేసుకుని వారి యొక్క సమస్యని పరిష్కరించాలనేసి వేడుకుంటున్నారు. ఎంతోమంది ఎంఆర్ఓలను కలిశారు, కలెక్టర్లను కలిశారు. కానీ మాత్రం వాళ్ళ వైపు చూసిన అధికారులు లేరు, నాయకులు లేరు. వారి సమస్యని అడిగి తెలుసుకొని వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మనం కూడా వాళ్ళకి తోడుగా ఉందాం. రాండి, వాళ్ళని ఒకసారి చూద్దాం. నమస్తే అండి. మీ సమస్య తెలుసుకున్న వెంటనే మా యొక్క సుమన్ టీవీ బృందం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మీకు మా తరపున కూడా మీకు న్యాయం జరగాలనేసి కోరుకుందాం. మీకు కూడా అధికారులు వచ్చి మీకు న్యాయం చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చూసి మీకు న్యాయం చేయాలని కోరుకుంటాం. మీ సమస్య ఏంటి? ఇక్కడ మాకు తెలిసి దాదాపు ఒక 200 సంవత్సరాల నుండి మా పూర్వీకులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆ 200 సంవత్సరాల నుండి ఇక్కడ ఎన్నో తరాలు వ్యత్యాలు మారినా కూడా మా జీవన విధానంలో కానీ మా ప్రధాన సమస్య ఈ రోడ్డు సమస్య. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, మాకు రోడ్డు సమస్య మీద మేము ఎప్పుడైతే, నాకు తెలిసి ఇప్పటివరకు మదనపల్లి సబ్ కలెక్టర్లో ఒక 20 మంది మారిపోయింటారు, జిల్లా కలెక్టర్లో 10 మంది మారిపోయింటారు, 4-5 సార్లు ప్రభుత్వాలు మారినాయి. లాస్ట్ టైం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతనికి కూడా మేము డైరెక్ట్గా నగరివారిపల్లికి వెళ్ళి వాళ్ళకు కూడా మేము రెఫరెండం ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఎర్రాతివారిపల్లికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2014లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మదనపల్లికి విజిట్కి వచ్చినప్పుడు మదనపల్లిలో కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ గవర్నమెంట్లో నవాజ్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను కూడా 4 సార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పారెడ్డి గారు కూడా 4 సార్లు వచ్చి విజిట్ చేశారు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా వచ్చి చేశారు. ప్రజెంట్ ఎమ్మెల్యేకి 1-2 సార్లు మేము లెటర్లు ఇచ్చినాము. సార్ కూడా ఒకసారి కలెక్టర్తో మాట్లాడినారు. ఇక్కడ మా సమస్య ప్రధానంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒక ఆడబిడ్డ పురిటి నొప్పులతో బాధపడినా, ఒక వృద్ధులు అనారోగ్యంతో బాధపడినా, మా పిల్లలు పై స్థాయి చదువులు చదవాలన్నా, ఇక్కడ నుంచి మదనపల్లికి వెళ్ళాలన్నా ప్రధానంగా మాకు వెళ్ళడానికి రోడ్డు సమస్య చాలా బాధ కలిగించే విషయము. ఇది ఇక్కడ గ్రామస్తులు మేము సుమారుగా మేము తాండా తరపున ప్రతి ఒక్కరు ఒక ఇంటి తరపున వెళ్ళి ఈ గ్రామస్తులను కూడా ఎన్నోసార్లు వాళ్ళు కాళ్ళు పట్టుకొని కూడా వేడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ మేము మాకు దయచేసి ఏదో ఒక పక్కన ఒక 10 అడుగులు రోడ్డు ఇవ్వండి, మీకు ఏ ప్రాబ్లం లేకుండా మేము మా రోడ్డింటి వెళ్ళిపోతామని ఎన్నోసార్లు వేడుకున్నాము. అయినా కూడా వాళ్ళు కూడా మా మీద ఏ కనికరము చూపించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు మాకు పట్టించుకొని పాపాన పోలేదు. ఇప్పుడు ఏం చేయాలనేది మాకు దిక్కు తెలియక మిమ్మల్ని ఆశ్రయించినాము. దయచేసి మీరైనా మాకు న్యాయం చేస్తారని, మా సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కోటారపల్లి తాండా మేము ఈ కోటారపల్లి వాళ్ళకు దయచేసి రోడ్డుకు సమస్యకి ఎన్నో పోరాడినాము. ఈ విధంగా మాకు దయచేయాల. మా బిడ్డలు కూడా, మా చిన్న బిడ్డలు కూడా ఏమి కానీ ఆహారం లేకుండా ఉన్నా కూడా కోటారపల్లికి పోతే కూడా కాలు వేసి తన్నినట్లా మాట్లాడతారు. ఏ బిడ్డక పురటి నొప్పి కానీ, ఒక ముసలాయిని కానీ, ఒక ముత్తైద కానీ, ఒక చెడ్డని మంచిగానే
వదిలితే పోవచ్చు, లేకుంటే సస్తే ఇక్కడ వచ్చి దానం చేయొచ్చు. ఇట్లా పరిస్థితుల్లో మాకు చేసేసిన గవర్నమెంట్ సాయం అంటే మాకు ఏది అందలా, ఎమ్మెల్యే సాయం అందలా, మాకు ప్రజల సాయం అందలా, ఏ సాయం కూడా అందకుండా మాకు పరిస్థితికి మాకు తాండాకి చీడని దూరంగా వేసేసినారు. ఇది మేము దయచేసి మీకు కోరుకొని మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నాము. మీరేమైనా న్యాయం చేస్తారా ఎట్లా అని మేము అడుగుతున్నాము. దారి లేదు, వచ్చే పోయేదానికి దారి లేదు సార్. పిల్లలు పోయినా కూడా ఆడ రోడ్డు కూడా లేదు. ఎడన్నా పోలా రావాలన్నా దారి లేదు. మాకు రోడ్లే ఏం లే. పిల్లలతో నిన్న మనుషులు పోలా కూడా దారి లేదు. ఎట్లా పోయేది, ఎట్లా వచ్చేది? స్కూల్ పిల్లలకు పోతే దారి లేదు, బస్సు రాదు, ఆటోలు రావు, ఆటోలు నిలిపేస్తారు. మీరు పోండి, నడుచుకొని రండి, మేము దారి ఇము, మేము రోడ్డు ఇము అట్లని వదిలేసినారు సార్. మీరు శవాన్ని అంతా మా పల్లె ఎత్తుకొని వస్తారే, మీరు ఎట్లా ఎత్తుకొని వస్తారు? మా దారికి రాళ్ళు వేస్తాము, కంపలు వేస్తాము అట్లని చెప్తారు సార్ వాళ్ళు. మాకు దారి లేకుండా చేస్తూ ఉండారు. మీ యాదవన్నా పోండి, మాకు సంబంధం లేదు. కలెక్టరు 50 ఎవరు వచ్చినా కూడా అడుక్కున్నా కూడా, ఎంత అడుక్కున్నా కూడా దారి ఇరు సార్. మాకు అట్లా చేస్తూ ఉంటారు సార్. సుమన్ టీవీ వాళ్ళకి మేము నిన్న మీకు రిక్వెస్ట్ చేసి ఈ మా ఊరి సమస్య కోసము, మాకు రోడ్డు లేదు, దానికోసము మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మా సమస్య మీరు చూశారు కదా, మా ఊరి సమస్య చూశారు, ప్లస్ వచ్చి మా ఊరి సమస్య చూశారు, మా రోడ్డు సమస్య చూశారు. మా ఊర్లో ఎలా ఉన్నాయి, మా ఊర్లో ఉండే పిల్లలు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు ఉండారు, వికలాంగులు ఉండారు, వృద్ధులు ఉండారు, గర్భిణీ స్త్రీలు ఉండారు. ఏ ఒక్కరికి కూడా ఏమన్నా టకామని ఏమన్నా ఆపద వస్తే, ఏదన్నా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే వెళ్ళేకి దారి లేదు. దారి బండరాళ్ళు వేసేస్తారు. కోటారపల్లి వాసులందరూ మేము గత ఇక్కడ 150 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇంతవరకు మా ఊరికి రోడ్డు అనే ఈ చిన్న పాపాత్ములు అనేది లేరు. మేము వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాము. మా ఊరి ప్రజలందరూ పోయి వాళ్ళ పల్లిలో, కోటారపల్లిలో జీతానికి ఉండి వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి మా నాన్నగారులు అయితే ఏమి, వాళ్ళ తాతగారులు అయితే ఏమి, వాళ్ళ ఇంట్లో జీతాలు ఉండి వాళ్ళకి సేవ చేశారు. కానీ సేవ చేసినా కూడా వాళ్ళకి కొంచెం మానవత దృక్పథంతో వాళ్ళు మాకు రోడ్డు ఇచ్చే కూడా కనికరించలేదు. వాళ్ళ భూమి ఉండదు, ఎంత కొద్దిగా సార్ ఉండేది, ఒక 500 మీటర్లు ఉంటుంది. ఆ 500 మీటర్లు ఇచ్చేకి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చేది, వాళ్ళకి ఎంత మేలు, వాళ్ళకి అసలు మేలు చేసేదే వద్దు అని చెప్పి కులం పేరుతో దూషించడము, అదేవిధంగా ఎలా అంటే అలా తిట్టడము. ఈ టెక్నాలజీలో కూడా మేము రోడ్డు లేదు, భుజాన్ని ఎత్తుకొని పోవాలా. చిన్నపిల్లలకి స్కూల్కి పోతే స్కూల్లో ఎందుకు ఇంత లేటుగా వస్తాండావు అని చెప్పి అడిగితే, మాకు రోడ్డు లేదు సార్ అని వాళ్ళ స్కూల్ వాళ్ళకి చెప్తే, మాకేమయ్యా అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపించేశారు. చాలా సందర్భాల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేకి రోడ్డు లేక 4-5 మంది పిల్లలు సార్ ఇప్పటికీ ఎగ్జామ్ రాయలేదు సార్. ఎగ్జామ్ రాయక వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకున్నారు సార్. ఇప్పుడు తాగుడు బానిస అయిపోయి 2-3 చనిపోయినారు కూడా. ఒక అంగన్వాడీ లేదు, ఒక స్టోర్ లేదు, ఒక బడి లేదు. ఈ 70-80 ఇండ్లు ఉన్నాయి, ఏమి లేదు. రాజకీయ నాయకులు వస్తారు, ఓట్ల టైంలో వస్తారు, ఓట్లు అడుగుతారు, మమ్మల్ని గెలిపించండి, ఇది చేయండి, అది చేయండి అంటారు. సర్పంచ్ ఎలక్షన్లు ఇస్తారు, హామీలు ఇస్తారు, మీకు రోడ్డు చేస్తాము, ఇది చేస్తామంటారు, అన్నీ చెప్తారు. ఇప్పుడు ఏమీ చేయరు. వాళ్ళ అవసరాలు గడుచుకుంటారు, మళ్ళీ తర్వాత తుడిచి బయట పారేస్తారు. మాకు రోడ్డు సమస్యని ఖచ్చితంగా ఇది పరిష్కరించాలని మీ సుమన్ టీవీకి జన్మ మేము రూఢిపడి ఉంటాం సార్. మా తాండావాసులందరూ మిమ్మల్ని. ప్రస్తుత ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు సార్కి ధన్యవాదాలు. సార్ ఒక్కసారి వచ్చి మా ఊరి సమస్యను చూసి విజిట్ చేసి మా సమస్యను పరిష్కరిస్తారనేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఇప్పుడే కాదు, ఈ రోడ్డు సమస్య మీద చాలా వరకు ఆయన్ని మేము ఇది చేయాలనేసి 2 సార్లు లెటర్ ఇచ్చాము. వస్తామన్నారు. ఆయనకి ఎక్కడెక్కడో వెళ్తున్నారు, మారుమూల ప్రాంతానికి అంతా వెళ్తున్నారు, కొండల మీద వెళ్తున్నారు. ఇక్కడి నుండి రూరల్, ఇది కోటవారిపల్లి నుండి దాదాపు 4 కిలోమీటర్లు, మదనపల్లి నుండి. ఆ 4 కిలోమీటర్లకి మేము ఏం చేసామో, ఆయనకి ఏం తప్పు చేసామో మాకు తెలియదు. కానీ మేము ఎవరిని ఏమీ మాత్రం కించపరచలేదు, ఎవరిని మాట్లాడలేదు, ఏ ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు. మా రోడ్డు లేదనేసి మేము మాట్లాడుతున్నాము. దయచేసి ఆయనకు ఒక విన్నపము, మా ఊరికి వచ్చి మా రోడ్డు చూసి మమ్మల్ని రోడ్డు ఇది చేయాలి, శాశ్వత రోడ్డు ఇవ్వాలనేసి ఆయన పాదాభివందనాలు చేస్తాం. మా ఊరంతా
ఆయనకు రుణపడి ఉంటాం. ఈ యొక్క డ్రైనేజీ ఈ విధంగా దుర్వాసన వెదజల్లుతుంటే చిన్నపిల్లలైతేనేమి వృద్ధులైతేనేమి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి, ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఇట్లా వాసన వస్తా అంటే మీరు ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎలా తింటున్నారు? ఏం చేసేస్తారు, ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఎంతమందికి చెప్పినా వచ్చి చూసుకుంటారు పోతారు తప్ప నుంచి ఎవరు పట్టించుకోరు సార్. ఇది ఎన్ని రోజులు అవుతుంది కాలంలో కానీ క్లీన్? చాలా రోజులు అవుతుంది సార్, చాలా రోజులు ఇంక అట్లే ఉంది. ఎవరు చెప్పినా వస్తారు చూస్తారు పోతారు అంతే, దానికి ఎవరు పట్టించుకోరు. మీరు ఇలాగే ఇది అవుతుంది? అవును సార్, ఇంకా మాకు తప్పదు కదా సార్. ఇంకా మా బాధలకి ప్రభుత్వానికి అట్లా చూడండి సార్, అట్లాగానే ఉంది మాకి. ఇంకా ఊర్లో అంతా చూసినా ఇట్లాగానే ఉంది. పిల్లలకి 2 రోజులు ఇంకా అట్లా బాగలేకుండా అయిపోతా ఉంది. సార్ మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీ వల్ల అయినా మాకు కొద్దిగా సౌకర్యం కలిగిస్తారని నమ్మకంతో మీకు దండబెడుతున్నాం సార్. మా కోటవారపల్లి కాట నుంచి మాకు తాండాకు రావాలంటే ఈ రోడ్డు లేదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. మాకైతే రోడ్డు సౌకర్యం అయితే అస్సలు లేదు. మా పిల్లోళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు పిల్లోళ్ళు అయితే స్కూల్కి వెళ్ళకుండా సాలిచ్చేసి ఇండల్లో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మాకు రోడ్డు సౌకర్యం అంటే పిల్లలు చక్కగా వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. ఏం బాబు బడికి వెళ్ళలేదా? లేదు సార్. ఎందుకు? ఆటో ఆ ఊర్లో నడిచి వెళ్ళే లోపల లేట్ అయిపోయింది. ఆటో వెళ్ళిపోయింది. ఏం ఎందుకు రాదు ఇక్కడికి ఆటో? రోడ్ లేదు. రోడ్ లేనందుకు రాదు. ఏం నాన్న ఎక్కడ వెళ్తున్నావు? స్కూల్ నుంచి వస్తుంటే ఆటో తప్పిపోయింటే నడుచుకుంటా వస్తున్నా. స్కూల్కి వెళ్తాంటివా? అంటే ఇప్పుడు ఆటో వెళ్ళిపోయిందా? ఎక్కడికి వస్తుంది ఆటో? ఆ ఊర్లో వస్తుంది. ఆ ఊరికి వస్తుందా? ఇప్పుడు ఆటో వెళ్ళిపోయింది అంటే ఈ రోజు ఇంకా స్కూల్కి పోనట్టే. ఎందుకు రాదు మీ ఊర్లోకి ఆటో? రోడ్ లేదు. రోడ్డు లేదా? అంటే రోజు వర్షం వచ్చినా ఇట్లా ఎండలు ఎక్కువ ఉన్నా ఇలాగే పోవాలా రోజు? మీరు ఇట్లా పొలాల మీదగా పోతారు, ఇట్లా పోతే కొంచెం దగ్గర మీకు ఎలా తెలుస్తుంది ఇది అంటే మా సమస్యలు ఎట్లున్నాయని? మీ సమస్యలు ఎట్లున్నాయనేసి నిన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది. అక్కడికి మీ గ్రామం నుంచి భారీగా వచ్చారు. ఎందుకంటే కలెక్టర్ గారికి విన్నవించుకునేకి భారీగా వచ్చారు. దాదాపు ఒక 15 మెంబర్స్ దానికి పైనే వచ్చారు, 40 మెంబర్స్ అట్లా వచ్చారు. వస్తే అప్పుడు అక్కడ తెలిసింది వారి యొక్క సమస్య ఏమనేసి, వాళ్ళ యొక్క బాధ ఆవేదన అక్కడ తెలిసింది. అందుకనేసి మీ యొక్క గ్రామ పరిస్థితి ఏమనేసి తెలుసుకొని ఈరోజు మా యొక్క సుమన్ టీవీ బృందం అయితే మీ గ్రామాన్ని విజిట్ చేసి మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క సమస్య తొందరగా వీలైనంత తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూసేకి ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, ఇక్కడ దాకా రిపోర్టర్స్ కానీ ఎవరు రాలేదు, మీడియా కానీ రాలేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ విజిటింగ్ అస్. అండ్ ఇక్కడ ఏమంటే మెయిన్ సోర్స్ మాకు రోడ్డు కావాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళేదారులు కూడా ఏమైనా అవ్వచ్చు, చెప్పలేము మనము. అంబులెన్స్ కూడా రాలేదు ఇక్కడ. అంబులెన్స్ మీరు వచ్చారు, రోడ్లు చూశారు, అంబులెన్స్ అవ్వాలని చాలా కష్టమే. చాలా మంది పెద్దోళ్ళు వస్తున్నారు కానీ ఎవరు వాళ్ళ దృష్టి తీసుకున్నారో తెలియదు, వాళ్ళు అర్థం చేసుకున్నారో తెలియదు మాకు. మేము చాలాసార్లు ట్రై చేసాము, నియర్లీ 20 years నుంచి ఫైట్ చేస్తున్నారు మా పెద్దోళ్ళు. వాళ్ళు ఎంత చేసినా కూడా రావట్లేదు. రీసెంట్గా మనం చూస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛత అనే స్కీమ్ వచ్చింది. ఆఫీసర్లు అందరూ వాళ్ళ చుట్టూ సరౌండింగ్ ఉన్న గలీజ్ని మాత్రమే తీసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతున్నారు, ఫోటోలు పోజించుకుంటా అట్లా. అదే ఏమో ఇలాంటి స్మాల్ టౌన్ విలేజ్కి వస్తే కానీ వాళ్ళు తెలుస్తుంది ఇలా వీళ్ళ సోర్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా బతుకుతున్నారు అని తెలుస్తుంది వాళ్ళకి కూడా. హోప్ ఈ టీవీ ద్వారా వాళ్ళు తెలుసుకొని వస్తారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరో వీళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా అడిగి వాళ్ళ సమస్యను తెలుసుకున్నాం. ఎవరో చిన్న పాపని ఎత్తుకొస్తున్నారు. నమస్తే అమ్మ, ఏం మీ సమస్య, ఎక్కడ వెళ్తున్నారు? మాది కోటారపల్లి తాండా. మాకు ఇక్కడ రోడ్డులు పాపకు బాగలేదు, హెల్త్ బాగలేదు, ఎక్కువ జ్వరము, తల వాంతులు అట్లయితుండే సార్. హాస్పిటల్ వెళ్ళేదానికి ఒక ఆటో లేదు, ఒక బైక్ లేదు. ఇట్లాంటి దారిలోనే? అవును సార్, ఇట్లాంటి దారిలోనే వెళ్ళాలా. మాకు ఎక్కడ చూసినా రోడ్డు లేదు, బండ్లు పోవు, 2 వీలర్ ఏవు, కార్లు పోవు, ఏవి పోవు. అంబులెన్స్కి ఫోన్ చేసినా కూడా అక్కడ కోటారపల్లిలో నిలుస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ రాదు. మేము ఇక్కడ నుంచి పోతున్నాం సార్ చూపించేకి. పాపకు హెల్త్ బాగలేదు, నాకు హెల్త్ బాగలేదు. రోడ్ అయితే లేదు, నడుచుకొని పోవాలి. అటుకు పోయే వరకు అర్థం ఒళ్ళు సుస్థ అయిపోతుంది. హాస్పిటల్ పోయే వరకు అర్థం ప్రాణమే పోయేటట్లా అవుతుంది. మాకు అసలు రోడ్డే లేదు. మాకు ఈ ప్రభుత్వం అన్నా సాయం చేసి మాకు రోడ్డు మరీ కోరుతున్నాం, రోడ్డు రెడీ చేయాలని నమస్కారం చేస్తున్నాం సార్. మా పల్లికి అయితే రోడ్డే లేదు సార్. చూడండి సార్, పిల్లలు కూడా ఖాళీగా ఇంటికాడ ఉన్నారు సార్, స్కూల్ పోకుండా. తారా పొద్దున్నే పోయినారు సార్, స్కూల్కి పోయినారు.
స్కూల్ పోతానే లేట్ అని చెప్పేసి పిల్లలు ఇంటికి వచ్చేసినారు. సార్ వాళ్ళు తిట్టి పంపించేసినారు. మనం ఇక్కడ నుంచి పల్లికి నడుచుకొని పోవాలి సార్, బండ్లు వేసి పెడదామంటే రోడ్డు లేదు. అక్కడ పోయే టయానికి ఆటోలు ఏదైనా వెహికల్స్ ఏమైనా పోతానో అవి వెళ్ళిపోతాయి. సరే ఇక్కడ నుంచి రోడ్లో నడుచుకొని పోతారు. అక్కడ పోయి ఆటోలో స్కూల్ పోయే టయానికి వీళ్ళకి లేట్ అయిపోయి ఉంటుంది. ఒక రోజు 2 రోజులు అయితే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. నెలకి ఎట్లా లేదన్నా 4-5 రోజులు ఇట్లే చేస్తా అంటే మీ పేరెంట్స్ పిలుచుకొని రాపోండి, వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు వీళ్ళు కొట్టి పంపించేస్తారు సార్. ఇది ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా ఇది చేయటం లేదు. రోడ్డు సమస్య ఇంకా మీ సుమన్ టీవీ ద్వారా అందుకని మీకు సంప్రదించాం సార్.